భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. చెర్ల మండలంలోని ఎదిరిగుట్టల వద్ద రాత్రి సమయంలో చిరుత కనిపించడం కలకలం రేపుతోంది. ఎదిరిగుట్టలు సుబ్బంపేట గ్రామాల మధ్య రహదారిని దాటుతున్న చిరుతను అటుగా కారులో వెళ్తున్న వారు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. పశువులపై దాడులు జరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ కుమార్ అందిస్తారు. నవీన్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిరుత సంచారానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సంపత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిరుతపులి సంచారం స్థానిక ప్రజల్లో అయితే భయాందోళన రేకెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే జిల్లాలోని చెర్ల మండలం ఎదిరిగుట్టల ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుందంటూ తాజాగా వెలుగులోకి వచ్చినట్లుగా చూడొచ్చు. అయితే నిన్న రాత్రి సమయంలో రహదారి దాటుతున్న చిరుతపులిని అయితే కారులో ప్రయాణిస్తున్న వారు వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగు చూసిన పరిస్థితి కూడా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికుల వివరాలు చూసుకుంటే ఏదైతే నిన్న రాత్రి 11 గంటలకు ఎదిరిగుట్టలు సుబ్బంపేట గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై చిరుతపులి ప్రత్యక్షమైనట్లుగా అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితిగా ఉంది. అటుగా కారులో వెళ్తున్న కొందరు యువకులు రోడ్డు దాటుతున్న చిరుతపులిని గమనించి తమ మొబైల్ ఫోన్ లో వీడియోని అయితే తీసినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఆందోళన పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే చిరుతపులి సంచారం వార్తతోటి ఆ చుట్టుపక్కల గ్రామాలైనటువంటి ఏకన్నగూడెం, ఎదిర, సుబ్బంపేట గ్రామాల ప్రజలు అయితే భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా అటవీ అంచు ప్రాంతాల్లో నివసించే ప్రజలు, పశువుల మేత కోసం అడవులకు వెళ్లే రైతులు, తునికాకు సేకరణకు వెళ్లే కూలీలు అప్రమత్తంగా ఉండాలంటూ అటవీ శాఖ అధికారులు అయితే సూచించిన పరిస్థితి కూడా ఉంది. అయితే అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ అడవి ప్రాంతాల నుంచి ఏదైతే అటవీ జంతువుల ఆహారం మరియు ఎండలు తీవ్రతరం కావడంతో నీటి కోసం అయితే గ్రామాల సమీపంలోకి వచ్చే అవకాశాలు పెరిగాయని అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే చిరుతపులి కథలపై అయితే ప్రత్యేక నిఘా ఉంచినట్లు కూడా వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా జాగ్రత్తలు పాటించాలంటూ ఎవరు కూడా అర్ధరాత్రులు ఈ అటవీ ప్రాంతాల వైపు వెళ్ళొద్దు అంటూ వీరు అయితే సూచనలు జారీ చేసిన పరిస్థితి ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ నవీన్ కుమార్.